రష్యా ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎక్స్పోర్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది. పుతిన్ గారు ఏదో చెల్ జూటే అని అంటున్నాడు అని అంటే మళ్ళీ దొంగలను దొంగ అని అనకపోతే ఇంకేమంటారు. రష్యా పెట్రోల్ బ్యాన్ చేస్తుంది అని అనగానే ఇప్పుడు ఇండియాలో పెట్రోల్ ఇక వస్తుందా లేదా, షార్టేజ్ వస్తుందా, మళ్ళీ పెట్రోల్ పంప్ దగ్గర మనం మొత్తం నిలబడదామా, ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ మొత్తం సర్కులేట్ అవుతుంది. భారత్కి రష్యా ఎప్పుడు పెట్రోల్ సప్లై చేయలేదు, క్రూడ్ ఆయిల్ని సప్లై చేసింది. పెట్రోల్కి క్రూడ్ ఆయిల్కి చాలా అంతర్ ఉన్నది. ఇంకొక సోషల్ మీడియాలో పెద్ద పెద్ద నరేటివ్లు రన్ చేస్తున్నారు. కేవలం భారత్ దగ్గర 5 రోజుల స్టాకే ఉన్నది, మళ్ళీ ఇది నిజమేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్యూ కాదు, నిజంగా చెప్పాలంటే ఒక ఫేక్ న్యూస్ క్యూ మొదలెట్టారు ఫ్రెండ్స్. రష్యా మూవ్ అనేది క్లియర్ కట్టుకున్నది. ఇంటర్నల్ ప్రైస్ కంట్రోల్ ప్లస్ గ్లోబల్ రెస్పాన్స్ని పెట్టి మాట్లాడింది. షార్టేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ ఏవైతే మనకు క్వాంటిటీ ఏదైతే రావాలనో ఆ క్వాంటిటీ ఏమొస్తలేదు. సిలిండర్ ఉన్నదిరా నాయన, నువ్వు ప్యానిక్ ఎందుకు అవుతున్నావు అని చెప్పి కూడా ప్రభుత్వం మాట్లాడుతున్నది. భారత్ ఇవాళ టాప్ గ్లోబల్ రిఫైనరీ అయింది. సుమారు 5.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డేని రిఫైన్ చేస్తూ భారత్ ఇవాళ ఇంపోర్టర్ కాదురా నాయన, ట్రాన్స్ఫార్మర్ అయిందిరా భారత్. ప్రిపరేషన్ సైలెంట్గా ఉంది, కాకపోతే వీళ్ళ ప్యానికే చాలా లౌడ్గా కనిపిస్తుంది. గౌతమ్ మోడల్ స్కూల్, సన్ సిటీ బ్రాంచ్ admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. రష్యా రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎక్స్పోర్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది, ఇక చేస్తలేదు అని చెప్పినారు. ఇది వాస్తవం ఎంత అని అంటే వాస్తవం. పెట్రోల్ ఖచ్చితంగా చేస్తలేదు అని అనగానే ఇది వాస్తవమే, అలా డౌట్ ఏం లేదు. నేను India.comలో వచ్చిన కథనపై కంప్లీట్గా తీసుకో. మళ్ళీ ఇల్లేమో పెట్టి నువ్వు ఫ్రెండ్స్ గిరీష్ పుతిన్ గారు ఏదో చెల్ జూటే అని అంటున్నాడు అని అంటే మళ్ళీ దొంగలను దొంగ అని అనకపోతే ఇంకేమంటారు, అబద్ధాల కూరలను అబద్ధాల కూరే అని అంటారు, చెల్ జూటే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ కంప్లీట్ చిట్టాన్ని మనము కామన్ మ్యాన్ పర్సెప్షన్ ఏమున్నది, అపోజిషన్ అండ్ మీడియా నరేటివ్ ఏ రకంగా ఉన్నది, గ్రౌండ్ రియాలిటీ యాక్చువల్గా ఏమున్నాయి, దాని తర్వాత ఇక ఆబ్వియస్గా కొంచెం మనం దానిలో తడకా కొడతాం కదా ఈ సగం నిజాలు మాట్లాడేటోళ్ళకు, దాని మీద మాట్లాడదాం. సో ఇప్పుడు చిట్టా లోపలికి పోయి యాక్చువల్ చిట్టా ఏంది అని అంటే పెట్రోల్ రష్యా బ్యాన్ చేస్తుంది ఏప్రిల్ 1 నుంచి. రష్యా పెట్రోల్ బ్యాన్ చేస్తుంది అని అనగానే ఇప్పుడు ఇండియాలో పెట్రోల్ ఇక వస్తుందా లేదా, షార్టేజ్ వస్తుందా, మళ్ళీ పెట్రోల్ పంప్ దగ్గర మనం మొత్తం నిలబడదామా, ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ మొత్తం సర్కులేట్ అవుతున్నాయి. రష్యా బ్యాన్ చేస్తే అగర్ ఫ్యూయల్ పెట్రోల్ బ్యాన్ చేస్తే మనకు షార్టేజ్ వస్తుంది అని అంటే ఎస్, షార్టేజ్ వస్తుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది. రష్యా ఏమంటుంది, పెట్రోల్ని బ్యాన్ చేస్తున్నా అంటుంది, ఎక్స్పోర్ట్స్ని కాదు. అంటే భారత్కి రష్యా ఎప్పుడు పెట్రోల్ సప్లై చేయలేదు, క్రూడ్ ఆయిల్ని సప్లై చేసింది. క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని మనం రిఫైన్ చేసుకొని పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాగా ఎట్లా మార్చుకోవాలన్నా దాన్ని అట్లా మనం మార్చుకుంటాం. ఇప్పుడు అలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పెట్రోల్కి క్రూడ్ ఆయిల్కి చాలా అంతర్ ఉన్నది. పెట్రోల్ బ్యాన్ అనగానే భారత్లో మొత్తం భారత్లో మొత్తం కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పాల సప్లై అట్లనే ఉన్నది. పాలతోని మనం నెయ్యి చేసుకుంటాం, బటర్ చేసుకుంటాం, చీజ్ చేసుకుంటాం, ఎక్సెట్రా కలాకండ్ చేసుకుంటాం, ఏవేమో చేసుకుంటాం. పాల సప్లై గట్లనే ఉన్నది. వాళ్ళు ఏదో బటర్ బ్యాన్ చేసి అనగానే మనం నెతివిక్కున్నాడు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇండియా ఇంకా రష్యా మీద చాలా డిపెండెంట్ కదా, భారత్ రష్యా మీద బాగా డిపెండెంట్ కదా, మళ్ళీ మనకు చాలా రిస్క్ కదా అని చెప్పి మాట్లాడితే ఎన్నోసార్లు మనం చిత్రగుప్తులో మాట్లాడుకున్నాం. కేవలం 26% ఆఫ్ ది టోటల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది మనం రష్యా మీద డిపెండ్ అయినాం. ఇది డేంజర్ డిపెండెన్సీ అని ఎట్లా అంటారు, అపోజిషన్ దీన్ని ఎట్లా మాట్లాడుతుంది అనేది నాకు సమజ్గాలే. ఎందుకంటే భారత్ యొక్క బిజినెస్ అనేది డైవర్సిఫైడ్ ఉన్నది. మనం రష్యా దగ్గర కొంటాం, మిడిల్ ఈస్ట్ దగ్గర కొంటాం, ఇంకా వేరేళ్ళ దగ్గర కూడా కొంటాం. సో మన నెట్వర్క్ మొత్తము డైవర్సిఫై ఉన్నది. ఇది ఎట్లున్నదంటే డిప్లొమసీ కాదురా నాయన, దీన్ని ఏమంటారు తెలుసా, దీన్ని డిపెండెన్సీ అని అనరు నాయన, డిప్లొమసీ అని అంటారు, దీన్ని స్ట్రాటజీ అని అంటారు, డిప్లొమసీ విత్ స్ట్రాటజీ అని అంటారు. ఇక తెలియని వాళ్ళకు ఇక మనం ఏం మాట్లాడాలా, తెల్లారులకు ఇదే మాట మాట్లాడుతుంది. ఇంకొక సోషల్ మీడియాలో పెద్ద నరేటివ్లు రన్ చేస్తున్నారు. కేవలం భారత్ దగ్గర 5 రోజుల స్టాకే ఉన్నది, మళ్ళీ ఇది నిజమేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. భారత్కి 5 రోజుల స్టాకే ఉన్నది, మళ్ళీ క్రైసిస్ మిస్మేనేజ్మెంట్ అవుతుంది కదా మొత్తం దేశంలో అని అంటే 5 days అని అనేది అది స్ట్రాటజిక్ రిజర్వ్స్కి కంప్లీట్ టోటల్ స్టాక్ అని అంటే PSU ప్లస్ ప్రైవేట్ దానికి కలిపితే తేడా లేదా? ఈ చిల్లరగాళ్ళు ఎవడెవడైతే దీన్ని స్ప్రెడ్ చేస్తారో చూడు, అరే ఏం పుట్టుకరం ఇది అని అంటున్నా. స్ట్రాటజిక్ స్టాక్ అని అనేది స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని అనేది 5 daysకు ఉన్నది ఒప్పుకుంటా. బట్ PSU ప్లస్ ప్రైవేట్ కలుపుకొని చూస్తే 60 to 74 to 75 days ఉన్నాయి. మళ్ళీ ఇది వాస్తవమా కదా? హాఫ్ డేటా పట్టుకొని ఫుల్ డ్రామా చేస్తానని అంటారు చూడు. ఇక వాళ్ళకు మళ్ళీ మనం పొద్దుగాల మాట్లాడుకోవాలని వద్దా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి? ఇక మళ్ళీ పెట్రోల్ పంపులలో క్యూలు కడతాయి, మళ్ళీ కంప్లీట్గా ప్రధానమంత్రి మాట్లాడిండు కదా, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది కంప్లీట్గా భారత్లో. మళ్ళీ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత మనం దీన్ని ఏ రకంగా తీసుకోవాలా, పరిగణనలోకి ఎట్లా తీసుకోవాలా అని చెప్పి మాట్లాడితే
గవర్నమెంటు ఇంకా ఆయిల్ కంపెనీస్ మన దగ్గర అడిక్వేట్ స్టాక్స్ ఉన్నాయి, సప్లై డిస్రప్షన్ ఏం లేదు, రిఫైనరీస్ అన్నీ మొత్తం ఫుల్ స్వింగ్లో పనిచేస్తున్నాయి అని చెప్పారు. ఇప్పుడు క్యూ కాదు, నిజంగా చెప్పాలంటే ఒక ఫేక్ న్యూస్ క్యూ మొదలెట్టారు ఫ్రెండ్స్. వాస్తవమా కాదా? క్రూడ్ ప్రైస్ ఇప్పుడు పెరిగింది, మొత్తం ప్రపంచంలో మొత్తం క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100 per barrel వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ మీద కూడా ప్రభావం పడుతుంది. మళ్ళీ మన దగ్గర పెట్రోల్ పెరుగుతలేదు, ఇంకా నిజంగా చెప్పాలని అంటే మళ్ళీ తగ్గుతుందా ఏందా అని మాట్లాడితే గవర్నమెంట్ ఏమైనా మనతో హైట్ చేస్తుందా అని అంటే గవర్నమెంట్గా క్లియర్ కట్గా ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ మన మీద పడుతుందో ₹10 per లీటరు అది కట్ చేసింది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర సర్కార్ని మీరు అడగడం బంద్ చేసారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులారా, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తన భాగంలో ఉన్న ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో అది కట్ చేసింది. మళ్ళీ మీరు గడివిస్తారా లేదా మీరు కట్ చేస్తారా లేదా అని అనేది మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా ప్రశ్నలు వేసిండ్రా లేదా నాకు అర్థమవుతలేదు. ఇది వాస్తవంగా ఏందనంటే రామచంద్రరావు గారు మాట్లాడినారు, కాకపోతే ఏ బీజేపీ ఎంపీ కూడా మాట్లాడలేదు. మళ్ళీ పెద్ద ఠేకాదారులు ఉన్నారు మన దగ్గర. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే గ్లోబల్ హీట్ని ఇలా కంప్లీట్గా కేంద్ర సర్కార్ అబ్జర్వ్ చేసింది. రష్యా బ్యాన్ చేసింది అని అనగానే ఇండియాని టార్గెట్ చేసింది. రష్యా కూడా మొత్తము ట్రంప్తో చేతులు కలిపింది. ఇక ఇండియా మొత్తం ఏమంటారు పాతాళానికి దొక్కిపోతుంది ఎక్సెట్రా అని మాట్లాడతారు. రష్యా ఎక్కడ కూడా ఇండియాని స్ట్రాటజికల్గా హర్ట్ చేయలేదు. రష్యా మూవ్ అనేది క్లియర్ కట్టుకున్నది. ఇంటర్నల్ ప్రైస్ కంట్రోల్ ప్లస్ గ్లోబల్ రెస్పాన్స్ని పెట్టి మాట్లాడింది. పెట్రోల్ని బ్యాన్ చేసింది. భారత్కి వచ్చేది కంప్లీట్గా క్రూడ్ ఆయిల్ వస్తుంది. సో క్రూడ్ సప్లై అనేది కంటిన్యూ అయితేనే ఉన్నది. జియో పాలిటిక్స్లో గాసిప్కి జాగా ఉండదు బ్రదర్. నువ్వు ఎంతసేపు గాసిప్ చేసినా జియో పాలిటిక్స్లో దానికి జాగా ఉండదు. ఎల్పిజి షార్టేజ్ అయిపోయిందని చెప్పి కూడా మాట్లాడిండ్రు. ఫ్యూయల్ క్రైసిస్ రాగానే ఎల్పిజి వస్తుంది అంటే ఎల్పిజి ఎట్లా వస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనది ఏదైనా రిఫైనరీ ఇట్లుంటే, ఇలా రిఫైనరీ ఉంటే ఈడ మంట పెడతావు నువ్వు. ఈడ మంట పెట్టినప్పుడు క్రూడ్ ఆయిల్ ఈడ మొత్తం నువ్వు క్రూడ్ ఆయిల్ని వేడి చేస్తుంటే ఫస్ట్ నీకు డీజిల్ వస్తుంది, దాని తర్వాత ఇంకా ఫర్దర్గా రిఫైన్ చేస్తే నీకు పెట్రోల్ వస్తుంది, ఇక్కడ నీకు ఎల్పిజి గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ని నువ్వు తీసుకొని ఎల్పిజీలలో సప్లై చేస్తారు, ఇక్కడ నుంచి నీకు పెట్రోల్ తీసుకొని సప్లై చేస్తారు, ఇక్కడ నుంచి నీకు డీజిల్ తీసుకొని సప్లై చేస్తారు. ఇది జనరల్ బేసిక్ ఓవర్వ్యూ. సో నీకు ఎల్పిజి నీకు క్రూడ్ ఆయిల్ వస్తున్నప్పుడు నీకు డీజిల్ వస్తున్నది, పెట్రోల్ వస్తున్నది. సో నీకు ఎల్పిజి షార్టేజ్ నీకు కొంచెం షార్టేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ ఏవైతే మనకు క్వాంటిటీ ఏదైతే రావాలనో ఆ క్వాంటిటీ ఏం వస్తలేదు. ఎల్పిజి స్టాక్ కూడా మన దగ్గర 1 month ఉన్నది, ప్లస్ ప్రొడక్షన్ కూడా 40% ఇంక్రీజ్ అయిందని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నారు. సో కంప్లీట్గా స్టేబుల్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. సిలిండర్ ఉన్నదిరా నాయన, నువ్వు ప్యానిక్ ఎందుకు అవుతున్నావు అని చెప్పి కూడా ప్రభుత్వం మాట్లాడుతున్నది. కంప్లీట్గా ఏదైతే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఇండియన్ ఎనర్జీ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. హార్మూజ్ బ్లాక్ అయిపోయింది కదా, మళ్ళీ ఇండియా కంప్లీట్గా క్రిపుల్ అయిపోతుంది కదా అని చెప్పి ఒక నరేటివ్ నడిపిస్తున్నారు అపోజిషన్ అండ్ మీడియా, ఫేక్ మీడియా వాళ్ళంతా. వీళ్ళు ఏమైందనంటే భారత్ యొక్క డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ మీద వీళ్ళకి అవగాహన లేదు. భారత్ దగ్గర ఉన్న పిఎస్యు ప్లస్ ప్రైవేట్ స్టాక్స్ ఎంత అవుతుందో 64 to 75 days వరకు దాని మీద అసలు అవగాహననే లేదు. భారత్ యొక్క రిఫైనింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా వీళ్ళకి అవగాహన లేదు. ఎల్పిజి ప్రొడక్షన్ కూడా 40% పెరిగింది అండ్ రిఫైనింగ్ కెపాసిటీ కూడా పెరుగుతూనే ఉన్నది. రిస్క్ మేనేజ్మెంట్ చేసింది భారత్, ఇగ్నోర్ చేయలే. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే క్రైసిస్ వస్తుంది, నేను ఒప్పుకుంటాను. క్రైసిస్ లేదు అని చెప్పి చిత్రగుప్తలో మనం ఎప్పుడు మాట్లాడుకోలే. కాకపోతే కొలాప్సేడ్ ఉన్నది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇండియన్ రిఫైనింగ్ కెపాసిటీ సరిపోతుందా, మళ్ళీ మనం డిస్రప్షన్స్ని హ్యాండిల్ చేయగలుగుతామా, ఇది ఏంది, ఈ సర్కార్కి చిత్తశుద్ధి ఉందా, పెద్ద పీకుడు మాటలు మాట్లాడినరు. ఎవరు? మన గౌరవనీయ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా. భారత్, నేను వాళ్ళందరికీ ఒక జవాబిస్తున్నా, భారత్ ఇవాళ టాప్ గ్లోబల్ రిఫైనరీ అయింది. సుమారు 5.6 million barrels per day రిఫైన్ చేస్తుంది. ఇది సెల్ఫ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ ఎంత గట్టిగా ఉందో చూడు. 5.6 million barrels per day ప్రాసెస్ చేస్తుందనంటే ఇట్ హ్యాస్ టాప్డ్ ద వరల్డ్. ఇది నువ్వు అర్థం చేసుకో. భారత్ ఇవాళ ఇంపోర్టర్ కాదురా నాయన, ట్రాన్స్ఫార్మర్ అయిందిరా భారత్ ఇంపోర్టర్ కాదు, ట్రాన్స్ఫార్మర్ అయింది. పెట్రోల్ మనకెందుకు, డైరెక్ట్గా మనమే ఇక్కడ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని చేస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్ ప్రిపేర్ అయిందా, ఇదంతా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉందా అని చెప్పి చాలామంది మాట్లాడిండ్రు. TV9 సమిట్లో కూడా చాలా పెద్దగా మాట్లాడిండు. భారత్ తన రిజర్వ్స్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నది, మన వేరే జాగాలలో పెడుతున్నది. డైవర్సిఫికేషన్ స్ట్రాటజీతో క్రూడ్ ఆయిల్ని ప్రొక్యూర్ చేస్తున్నది. ప్రిపరేషన్ సైలెంట్గా ఉంది, కాకపోతే వీళ్ళ ప్యానికే చాలా లౌడ్గా కనిపిస్తుంది. ఇప్పుడు సమప్ చేసి మాట్లాడాలని అంటే ఫ్రెండ్స్, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఇలా పెట్రోల్ అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ ది మిల్క్. పాల సప్లై ఏం ఆగలేదు, కేవలం ఆ పాలతో చేసే ఉత్పత్తులు ఆగినాయి. అది మనం ఉత్పత్తులు ఎప్పటి నుంచి కూడా మనం రష్యా దగ్గరికి ఏం తీసుకోలేదు. వీ హ్యావ్ అవర్ రిఫైనింగ్ కెపాసిటీ, మనమే తీసుకుంటామని చెప్పినాం. సో పాల సప్లై గట్టిగానే ఉన్నది. బటర్ కష్టమైతే మనకేమున్నది. వీళ్ళు ఏమంటున్నారు, డిపెండెన్సీ రష్యా మీద అని అంటున్నారు.
అసలు డిపెండెన్సీ కాదురా నాయన, భారత్ ఒక డిప్లొమసీ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నది, మీకు అర్థమవుతుందా అని అంటున్నాను. మొత్తం ఇప్పుడు పెట్రోల్ పంప్ల దగ్గర క్యూ కడతాను అన్నాను. అరే మీ హాఫ్ ట్రూత్ల క్యూ బంద్ చేయరు, ఫేక్ న్యూస్ల క్యూ బంద్ చేయరు, మీ వాట్సాప్ న్యూస్ల క్యూలు బంద్ చేయరు. గ్లోబల్ హీట్ని ఇవాళ మన కేంద్ర సర్కార్ అబ్జర్వ్ చేసింది, మన ట్యాక్స్ కట్ చేసి, ఎక్సైజ్ డ్యూటీ కట్ చేసి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఒక ప్రశ్న అడగరే. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ని నిలది ఎన్నికని పనికొస్తుంది. మళ్ళీ జియో పాలిటిక్స్లో ఈ గాసిప్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నాం. సిలిండర్ ఉన్నా ప్యానిక్ కూడా ఉన్నది మన దేశంలో, అదేందో నాకు అర్థం కాదు. డేటా ఇంత క్లారిటీగా చెప్తున్నాం, మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, ఎల్పిజి స్టాకింగ్ కూడా మనం పెంచుతున్నాము, అండ్ మోర్ ఓవర్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసినాము, ప్రొడక్షన్ కెపాసిటీ 40% కన్నా కానీ ప్యానిక్ అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నది మనకు. ఇదేందో నాకు అర్థం కాదు. క్రైసిస్ ఉంది, ఎవడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తలేడు ఆర్ దాన్ని ఇగ్నోర్ చేస్తలేడు. కొలాప్స్ ఏడైంది అని చెప్పి మాట్లాడుతున్నా. బికాస్ ఇవాళ నా భారత్ ఇంపోర్టర్ కాదురా నాయన, ట్రాన్స్ఫార్మర్ అయింది ప్రపంచానికి. ప్రిపరేషన్ సైలెంట్గా జరుగుతున్నది, ప్యానిక్కే లౌడ్ స్పీకర్లలో పెట్టి నడుపుతున్నారు వీళ్ళు. ఒక్కసారైనా క్రెడిట్ ఇర్రా ప్రభుత్వానికి. సరైన ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అడుగురు, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో. ఇంకెన్ని రోజులు అని అంటున్నాను, ఇంకెంత దిగజారుతారు అని అంటున్నాను. భారత్ మాతాకి జై.